ఒక్కో ఎవడో పేరు అనుకోండి వాళ్ళు రాశారు, మిగిలిన 2 బోట్లు ఎవరయ్యి? మొన్న మరి మీరే కదా బోట్ ర్యాలీ చేశారు, విజయోత్సవ ర్యాలీ. ఆ బోట్లు విజయోత్సవ ర్యాలీ చేసినప్పుడు అదే బోట్లు అక్కడ కనపడ్డాయి కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి అయితే తెలుగుదేశం విజయోత్సవ ర్యాలీకి ఆ బోట్లు వెళ్ళవు కదా. ఎంత మాత్రం మినిమం కూడా అవగాహన లేకుండా విమర్శ చేస్తే ఎట్లా? సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి 100% కాదు. ఆ శాసన నేతలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మీరు అన్నట్టుగా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తే ఎంక్వైరీ చేయండి, తేల్చండి సిబిఐసి. ఆ ఫోటోలు అవన్నీ వాస్తవం కాదా? తలసిల రఘురామ్ గారితో ఉన్నవి, నందిగం సురేష్ గారితో వాళ్ళ అనుచరులు అని చెప్తున్నవి అవన్నీ వాస్తవం కాదా? నేను కూడా ఫోటోలు చూపిస్తాను సార్. తెలుగుదేశం వాళ్ళకి ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, కోమటి రామ్మోహన్ ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, దేవినేని ఉమా గారికి ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, ఏదైతే ఆయన కోసం పేపర్లు యాడ్లు ఇచ్చిన ఫోటోలు నేను కూడా చూపిస్తా. సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. మరి అయిపోద్ది వాళ్ళని. నేను ఒకటి స్పష్టంగా అంటుంది ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేయాలంటే మీ దాని మీద ఎవరికి నమ్మకం లేదు. మీరు కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతిదాన్ని ఇక్కడ రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మేము అందుకని సిబిఐ అడుగుతున్నాం. సిబిఐ కూడా మీ కన్సర్న్లోనే ఉంటది, ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా. అయినా సిబిఐ అని అడుగుతున్నాం. మరి ఏంటంటే తప్పే ఉంది, వేసి నిజాలు నిగ్గు తేల్చండి. సార్ బోట్లు అనేది నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఇట్లా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో చాలా సార్లు బోట్లు కొట్టుకొని వస్తా ఉంటాయి. 11 లక్షల పైగా క్యూసెక్ల వాటర్ వచ్చింది, నియర్లీ 11.5 లక్షల పైగా వచ్చింది. ఖచ్చితంగా మీరు అక్కడ లంగర్ కాదు, వాళ్ళు ఏం పెట్టి కట్టినా కూడా ఒక్కోసారి కొట్టుకొని వస్తాయి. ఎందుకంటే ఇల్లు కొట్టుకుపోయి చంద్రబాబు నాయుడు ఇల్లే కొట్టుకునే పరిస్థితిలో బోర్డు ఎందుకు కొట్టుకొని రాదు? సో అది కుట్ర అనేది మేము అనుకోవట్లా. లేదు కుట్రని మీరు అనుకుంటే నిజాలు నిగ్గు తేల్చండి. దేశద్రోహం అంటున్నారు కదా, హోంమంత్రి గారు చెప్తున్నారు దేశద్రోహం కింద చర్యలు తీసుకుంటాం. ఆమె ఇల్లు మునిగిపోయేటప్పటికి మైండ్ పోయినట్టు ఆమె కూడా. హోంమంత్రి అనిత గారు విజయవాడలో ఉంటుంది, ఇల్లు మునిగిపోయేటప్పటికి మొత్తం మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టు ఉన్నారు. మొన్న కూడా ఆల్రెడీ ఇట్లానే పిచ్చి మాటలు మాట్లాడారు. ఏమని